అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇక ఆయన డైరెక్ట్ చేసిన యానిమల్ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరం చూసాం. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా 2023లో రిలీజ్ అయి రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా డైరెక్టర్ గా సాలిడ్ క్రేజ్ దక్కించుకున్నాడు. ఇప్పుడు యానిమల్ చిత్రాన్ని జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం జపాన్ ప్రమోషన్స్ లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగ యానిమల్ చిత్రానికి సీక్వెల్ గా యానిమల్ పార్క్ ఉంటుందని, ఈ చిత్రాన్ని 2027లో షూటింగ్ చేస్తామని, 2028లో రిలీజ్ చేస్తామని ఆయన ధీమాగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను స్పిరిట్ అనే సినిమాను రూపొందిస్తున్నామని, ఆ సినిమా పూర్తయ్యాక యానిమల్ పార్క్ చేస్తామని ఆయన వెల్లడించారు. ఇక ఈ సినిమా తొలి భాగంతో పోలిస్తే మరింత బోల్డ్ అండ్ వైల్డ్ గా ఉండబోతుందని ఆయన తెలిపారు. కాగా యానిమల్ పార్క్ చిత్రంలో రణబీర్ కపూర్ హీరోగా విలన్ గా ప్రేక్షకులను అలరించబోతున్నాడట. మొత్తానికి యానిమల్ పార్క్ మూవీపై సందీప్ రెడ్డి వంగ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది.